మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడని. అప్పుడు చూడండి, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నవి. ఇక్కడ మనము ఈ వాక్య భాగంలో మనం ఆలోచన చేస్తే ప్రాముఖ్యమైనది ఏంటి అంటే విశ్రాంతి. ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే విశ్రాంతి. ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఎందుకు అంటున్నాడంటే, ఈరోజు మానవుడు ప్రయాసం అంత ఇంత కాదు. ఎటువంటి ప్రయాసం అంటే పాపంతో కూడినట్టి ప్రయాసం. అందుకని ప్రభు ఏమనంటున్నాడంటే, ఎవరు కూడా నశించకూడదని, ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదని వెతికి రక్షించడం కోసం మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ వచ్చిన భాగాలన్నీ కూడా తెలిసిన వారు కూడా ఈరోజు ఏం చేస్తున్నారు? మార్గాలు తప్పిపోతున్నారు. దీని ద్వారా ఏం జరుగుతున్నాయి అంటే మరణం అనేది సమీపిస్తాం. అందుకని ఏమంటున్నాడంటే, నమ్మి బాప్తిస్మను పొందినవాడు రక్షించబడును, నమ్మనవాడు శిక్ష విధించబడును. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏ రోజు ఎప్పుడు కూడా మనం అనటానికి అర్హత లేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా దేవుడు మనకి తెలియపరిచాడు. మీరు బ్రతకాలంటే నా మాట వినండి, నా మార్గంలో నడుచుకోండి, పాపం అంతా కూడా విడిచిపెట్టండి. మీరు ఏ పాపం చేశారో అదేం పాపం అంతా విడిచిపెట్టండి. పాపానికి ప్రయోచితం నా దగ్గర ఉన్నది అని చెప్పారు. అందుకని ఒక మాట అంటాడు, లూకా సువార్త 12వ అధ్యాయము ఈ ఒక్క మాట చెప్పి మనం ముందుకెళ్ళిపోతాం. లూకా సువార్త 12వ అధ్యాయము 18వ వచనం. నా కొట్లను విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి, చూడండి, అందులో నా ధాన్యమంతా కూడా సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములతో, చూడండి, సమస్తము సమకూర్చుకొని. ఇక్కడ ఒక మాట మనం ఆలోచన చేస్తే, ఒక ధనవంతుడు ఆలోచన చేస్తున్నాడు. పేదవాడు ఒక రకంగా ఆలోచిస్తాడు, ధనవంతుడు ఒక రకంగా ఆలోచిస్తాడు. కానీ భూప్రపంచంలో ఉన్నట్టు ప్రజలందరూ కూడా పేదవాడే. అవునంటారు కాదంటారు? యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరైతే నమ్ముకోరో వారందరూ కూడా పేదవారే. మనము ధనవంతులు ఎప్పుడవుతామో అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని మనము ఎప్పుడైతే నమ్ముకుంటామో అప్పుడే మనము ధనవంతులము. ప్రైజుల్లా. అందుకని నేను ఇటీవలలో నేను రాయపూడి ప్రాంతానికి ఇలాగే నాకు మీటింగ్స్ పిలిస్తే సడన్గా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఒక వాక్యాన్ని ప్రిపేర్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు నాతో మాట్లాడుతున్నాను, నాకు ప్రేరేపణ ఇస్తాను. ఎవరు భాగ్యవంతుల గురించి చెప్పాను. అసలు నేను ఎప్పుడు కూడా నేను ఆ సబ్జెక్ట్ని నేను తలసలా. రాయపూడి ప్రాంతం, అమరావతి, అక్కడున్న ప్రజలతో ఎవరు భాగ్యవంతుల గురించి మీరు చెప్పాను. నాకు ప్రేరేపణ ఒకటికి ప్రేరేపణ. అప్పటికప్పటికే వీడియో చేసి నేను ప్రజలందరికీ తెలియపరచడం జరిగింది నా యూట్యూబ్ ఛానల్. ఎవరు భాగ్యవంతులు? ఎవరైతే నమ్మి బాప్తిస్మను పొందుకుంటారో వారు భాగ్యవంతులు. ప్రభు విషయంలో ఎప్పుడు కూడా ఆయాసం ఉండదు, ప్రయాసం ఉండదు, రొప్పు ఉండదు, రోగం ఉండదు. ఇంకా ఎప్పుడు మన జీవితంలో సంతోషమే ఉంటుంది. ఆ సంతోషాన్ని పొందుకోవాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారిని మనము నమ్మాలి. నమ్మి బాప్తిస్మను పొందుకున్నవాడు
నిత్యము యుగ యుగాలు దేవునితో సహవాసం చేయటానికి అవకాశం కలుగుతుంది. ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారంటే బాప్తిసము తీసుకొని రక్షణ పొందిన వారు పొందుకున్న వారు పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే ఏదో వారు దారి తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. ప్రభు ప్రతిదీ కూడా మనకి ఒక మాట చెప్పుకుంటూ వెళ్ళాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప దేవుని యొద్దకు ఎవడు రాడు చూడడు కూడా అని చెప్పాడు. సో కాబట్టి మనమందరము కూడా ఇక్కడ ఒక ధనవంతుడు తను కలుసుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడంటే నాకంటే ఎవరు లేరులే అనుకుంటూ నా కొట్లని విప్పి పెద్దగా చేసి అనేక సంవత్సరాలు కావలసిన ధాన్యము సమకూర్చుకొని తిని తాగి సుఖించుతానని చెప్పి తన ప్రాణముతో అనుకుంటున్నాడు. అప్పుడు అంటున్నాడు ప్రాణంతో, ప్రభు అంటున్నాడు అప్పుడు, గోరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణములు అడిగితే నువ్వు ఎవరిని అడుగుతావు? అతనితో చెప్పిన. అంటే ఇక్కడ నీ ప్రాణములను అడుగుచున్నారు అని అంటున్నాడు. ఇక్కడ దేవుడు నీ ప్రాణాలు అడగట్లేదు, అడుగుచున్నారు. ఎవరు అడుగుతున్నారు? పాపంతో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు? ఈరోజు రాత్రి దేవుడు ఈ ప్రాణములు అడుగుచున్నారు అని అంటే ఎవరు అడుగుతున్నారు ఈ రాత్రి? ఎవరైతే నమ్మి బాప్తిస్మమును పొందిన వారు ఉంటారో, ఎవరైతే పాపక్షమాపణ పొందిన వారు ఉంటారో వారి విషయంలో చూడండి, ఆకాశ మండలంలో తిరుగుతున్న దురాత్మ సమూహము ఏం చేస్తుంది? లాగేద్దాం చూస్తా ఉంది. ఎవరు మిరుగుదామని చూస్తామన్నది. గర్జించే సింహంలోనే ఎవరిని మిరుగుదామనే వాడు తిరుగులాడుతూ ఉన్నాడు. వాడు ఎవరు బలహీనంగా ఉన్నవాడిని బలహీనంగా ఉన్నవాడిని పట్టుకుందామని చూస్తున్నాడు వాడు. అందుకని ప్రభు విషయంలో మనమందరము కూడా దేవుని నమ్ముకున్నవారు నమ్మనవారు ఈరోజు ఈ రాత్రి దేవుడి ఆదరణ కోడితో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ధనవంతుడు వెళ్ళను ఆలోచించడం కాదు, ఒక మనిషిలాగా నువ్వు ఆలోచించడం కాదు, కానీ దేవుడి విషయంలో ఒక తీర్మానంలోకి నువ్వు ఎప్పుడైతే వస్తావో నీ ప్రాణముకు విశ్రాంతి కలుగుతుంది. ఈ భూమి మీద నీకు విశ్రాంతి కలుగుతుంది. ఈ భూమి మీద నీకు ఎటువంటి ఒత్తిడి ఉండదు, ఆయుస్సు ఉండదు, రొప్పు ఉండదు, రోగం ఉండదు. ఎప్పుడు చూసిన సంతోషం, ఆనందం. అందుకనే ప్రభు అంటున్న పిలుపు 4:4 అంటున్నాడంటే మీరు ఆనందించండి. మరలా చెబుతున్నాను, మీరు ఆనందించండి. ఎవరందంట? ప్రభు యందు మీరు ఆనందించండి. దేనికి ఆనందించాలి? నమ్మి బాప్తిస్మను పొందిన ప్రతి వ్యక్తి కూడా ప్రభువునందు ఆనందిస్తూ ఉంటారు. అందుకని రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. చూడండి, మరలా చెప్పుచున్నాను, మీరు ఆనందించండి. ప్రభు ఎంత విధిగా మనకి చెప్పినప్పుడు మనం పాపక్షమాపణ ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఎందుకు మారు మనసు పొందుకోలేకపోతున్నాం? ఎందుకు మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించలేకపోతున్నాం? ఎందుకు దేవుని మందిరానికి రాలేకపోతున్నాం? వాక్యం చదవలేకపోతున్నాం? ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నాం? వాడెవడో పెట్టాడు, మనం వెళ్తా ఎందుకు లేని అనుకుంటే ఈ రాత్రి నీ ప్రాణములు అడిగితే నీ పరిస్థితి ఏంటి? ఈ రాత్రి నీ ప్రాణాలు అడిగితే నీ పరిస్థితి ఏంటి? ప్రభు ఈ రాత్రి మనకి ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఏమండి, కాగర్ల తిరువురు ప్రాంతంలో, కాగర్ల అది చాలా పల్లెటూరు, తిరువురు దగ్గరలో, తిరువురుకి కొద్ది దగ్గరలో. అది మా సంఘంలో మరిమ్మ గారు ఆమె హాస్పిటల్లో మంచి సూపర్ తింటాను. రిటైర్ అయిపోయింది. మా మైలవరం దగ్గర పక్కనే, చర్చి పక్కనే ఇల్లు. సరే వాక్యం చెబుతూ ఉంటుంటే అయిపోయింది, 2 నిమిషాలు చెబుతూ ఉంటుంటే ఆమె రేట్ అయ్యి మా సంఘానికి రావటం జరిగింది. అంత అయిపోయింది. సరే కొన్ని సంవత్సరాలు మా దగ్గరికి వచ్చింది. తర్వాత ఆమె చనిపోయింది. మొట్టమొదటిగా నాకే కబురు పెట్టారు, వెళ్ళటం జరిగింది. సిఎస్ఏ సంఘంలో ఉన్న సేవకులందరూ రోమంటూ వచ్చారు. నేను ఇప్పుడు లాస్ట్ వెళ్ళాను. ఒక్కొక్కటి 1-2 గంటలు చెప్పారు. నాకు 2 నిమిషాలు 2 సెకండ్లు ఇచ్చారు. 2 సెకండ్లు 2 మాటలు చెప్పారు. 2 మాటలు చెప్పారు. బ్రతుకున్నప్పుడు చూద్దాం ఒక వ్యక్తి,
చనిపోయిన తర్వాత చూసే ఎత్తు ఒకటే. బ్రతుకున్నప్పుడు నువ్వు అన్నం తిన్నావా? బ్రతుకున్నప్పుడు ఆరోగ్యం బాగుంటుందా? టయానికి మందులు వేసుకుంటున్నావా? టయానికి అన్నం తింటున్నావా? టయానికి పడుకుంటున్నావా? చెప్పే తల్లి బిడ్డలు ఉన్నారా? ఎవరు ఉన్నారా? చనిపోయిన తర్వాత రే మా అమ్మ చనిపోయిందిరా, అమ్మ చచ్చిపోయిందిరా, అమ్మ చచ్చిపోయింది కాబట్టి నేను 20 ఏళ్ళు వేస్తా, నేను 50 ఏళ్ళు వేస్తా. గ్రాండ్గా చేయగలరా? గ్రాండ్గా చేయాలంట. చచ్చిపోయిన తర్వాత గ్రాండ్ చేసి, బతుకున్నప్పుడు గ్రాండ్గా చూడాలిగా. బ్రతుకున్నప్పుడు గ్రాండ్గా చూడాలి. తల్లిదండ్రులను చూసుకోవాలి, బిడ్డలను చూసుకోవాలి, బిడ్డలు కూడా శ్రద్ధ కలిగి ఉండాలి. అందుకని ప్రయాసపడుతున్న సమస్త జనులు నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగించాను. ఈరోజు మంచివాడికి మంచి మరణం ఇచ్చి ప్రభు దగ్గర గొప్ప విశ్రాంతి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈరోజు మా నాన్నని చెప్పడం కాదు, కానీ ఈరోజు మా నాన్నగారు మరి దేవుడు తన ప్రయాసాన్ని దేవుడు చూసి, ఇక నుంచి నీకు చాలు నాన్నకి, నా దగ్గరగా నువ్వు మంచి విశ్రాంతి కలిగి ఉంటావు. ప్రశాంతత లేదు నా నాన్నకి, ప్రయాసంతో ఉన్నాడు మా నాన్నగారు. ఎటు చూసినా సరిగ్గా సమయానికి అన్నం తినే పరిస్థితి కాదు, సమయానికి పడుకునే పరిస్థితి కాదు, సమయానికి ఇంటి దగ్గర ఉండే పరిస్థితి కాదు. ఆడవరవటం, ఈడవరవటం, ఇంకోటి అరవటం, ఇవన్నీ నువ్వు మానుకోవాలి, మానుకోవాలి అని చెప్పి నా ప్రభు నాతో మాట్లాడిన మా నాన్నగారితో కూడా మాట్లాడి, దేవుడు ఇక చాలు, నువ్వు ప్రయాసపడింది చాలు, ఇక తీర్పు తర్వాత ఆయన నమ్మాడా నమ్మలేదా, తీర్పు తర్వాత రా నా ఎత్తుకు రా, నేను నీ విశ్రాంతి కలుగ చేస్తానన్నాడు. ఈరోజు ఆ స్థానంలో, మా నాన్న స్థానంలో ఎవరైనా సరే అటువంటి మరణం పొందుకుంటే దేవుని యొక్క ఎప్పుడు విశ్రాంతి కలిగి ఉంటాడు. అందుకని ఈరోజు చెబుతున్న, ధనవంతుడు వెళ్ళి ఆలోచన చేస్తే, ఈరోజు మనకి తెలుసు ధనవంతుడు లాజరు పరిస్థితి మనకి అందరికీ తెలుసు. వాళ్ళు అలాగా అనేక సంవత్సరాలు తిని తాగి సుఖించుదామని చెప్పి తన ప్రాణంతో చెప్పుకున్న వేరేవాడ ఈ రాత్రి ప్రాణాలు అడిగితే నీ ప్రాణాలు ఎక్కడికి వెళతాయి? అక్కడ ధనవంతుడు లాజరు పరిస్థితి చూస్తే, ధనవంతుడు తాను ఇష్టానుసారమైన బ్రతుకు బ్రతికాడు, కావలసిన బ్రతుకు బ్రతికాడు. కానీ పేదవాడి పరిస్థితి ఎట్లా ఉంది అంటే, పుండ్లతో బాధపడ్డాడు, అన్నం లేక బాధపడ్డాడు, సుఖం లేదు, సంతోషం లేదు, ఎప్పుడు చూసినా పరిస్థితి భయంకరమైన పరిస్థితి. ఈ రోజు రాత్రి ఏమైతో, ఈ రోజు పగలు ఏమైతో అని తన ప్రాణాలతో పట్టుకొని కానీ బ్రతికిన దినాలు ఎన్నో ఉన్నాయి. కానీ ధనవంతుడు, నాకేదైతే ఉందిరా, అవసరంతో 1,00,000 రూపాయలు పడేస్తాను. పేదోడి పరిస్థితి 1,00,000 పడేది కాదు, 10 పైసలు కూడా పడేసే పరిస్థితి కాదు. కానీ ఇప్పుడు మనము పేదవాడు, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు ధనవంతుడు కాబట్టి దేవుని ఆశ్రయిస్తే గనక ఈ రోజు దేవుని దగ్గర సంతోషం ఉంది, ఆనందం ఉంది, సుఖం ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి, ఈరోజు మా కుటుంబంలో మా చెల్లి, నేను దేవుని నమ్ముకున్నాం. వీటి వల్ల మా అమ్మ కూడా దేవుని నమ్ముకుంది. అయితే ఇంకా చాలా మార్పులు రావాలి మా కుటుంబంలో, దాని కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సో కాబట్టి ఇంకా మెరుగైన స్థితిలో ప్రభు మమ్మల్ని అందరిని కూడా మరి ఉన్నతమైన స్థితిలో నడిపించబోతున్నాడు. మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిన బాధ్యత, నాకు బాధ్యత ఉంది కాబట్టి మీకు తెలియపరుచుకుంటున్నాను. కాబట్టి పేదవాడు లాజరు తన పరిస్థితిలో మరి ఎంతో కష్టపడ్డాడు, ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో శ్రమ అనిపించాడు. అయినప్పుడు కూడా దేవుడు పేదవాడిని, లాజరుని చూశాడు కాబట్టి ఈరోజు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? తండ్రి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ధనవంతుడు యాతన పడి కేకలు వేస్తా ఉన్నాడు, అయ్యా లాజరుని ఒక్కసారి పంపించాను, నీళ్ళు చొక్క నోట్లో వేస్తాడయ్యా రా అయ్యా. ఎన్నాళ్ళు ఏం చేశావు? ఏమండి, ఎన్నాళ్ళు ఏం చేసావు? బాటిల్ తీసుకొచ్చేసేసి లీటర్లు కడుపు నిండా తాగి మత్తుగా ఉండిపోయి, ఏమండి నీ ఇష్టమైన బ్రతికావు. ఈరోజు దాహం అని అలవడించిపోతున్నావు. ఈరోజు నాకు ఒక బొట్టు దాహం చొక్క వేసేవాడి పరిస్థితి లేదు. రేపు రోజున నిన్ను చూసే పరిస్థితి ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. అందుకని ప్రభు అంటున్నాడు, ప్రయాసపడుతున్న సమస్త జనులారా, 2 మాటలు చెబుతున్నాను. ఈరోజు చనిపోయిన వారి గురించి, బ్రతుకున్న వారి గురించి ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి. ఎన్నాళ్ళు నువ్వు తాగావు, ఎన్నాళ్ళు నువ్వు తినావు, ఎన్నాళ్ళు నువ్వు సుఖించి నీ ఇష్టమైన బ్రతికావు, నీ పాప బలుతో ఇష్టమైన బ్రతికావు. ఇక నుంచైనా సరే పాపం మానుకో, క్షమాపణ పొందుకో, మారు మనసు పొందు, నీకు మంచి జీవితం ఇస్తానని ప్రభు ఈ రాత్రి
తెలియపరుస్తున్నారు. ఎవరైతే నమ్మలేదో వారందరి కొరకు ఈ ఆదరణ కోడికలు ఈ మాటని తెలియపరుస్తున్నారు. కాబట్టి ఈ విషయాలు మనం గమనించి ప్రభువులో మనం ముందుకు వెళ్దాం. దేవుడు తన వాక్యాలు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్.